గన్సిన్ గారు అంటే ఒక లెజెండ్ లీడర్, పవర్ఫుల్ లీడర్. ఎందుకనంటే ఈయన గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎమ్మెల్యేగా చేశారమ్మా. భీమవరం పట్టణానికి మంచినీటి సౌకర్యం కోసం భూమి కేటాయించడం కానీ, సేకరించడం కానీ, అలాగే లేనోళ్ళ కోసం ఇళ్ల స్థలాల కోసం స్థలం కేటాయించడం కానీ, మన యనమదురు డ్రైన్ మీద ఆయన హయాంలోనే 3 వంతులు శాంక్షన్ చేయించి నిర్మాణం కూడా చేశారు. మాకు భీమవరం నియోజకవర్గానికి గట్స్ ఉన్న నాయకుడు అంటే గన్సిన్ గారు. త్యాగం అలాగే చేస్తారు, కష్టం అలాగే పడతారు. ఆయన పట్టుకున్నది ఏది పూర్తయ్యేదాకా వదలకని గుణం ఉన్న వ్యక్తే మనకి ఎమ్మెల్యే కింద కావాలి. ఏం చేసామన్నది రేపు పొద్దున్న ప్రజలు అడిగితే చెప్పుకోగలిగిన సమర్థత నాయకుడికి ఉండాలి. మిగతా నాయకుల్లో మాకు అది ఎప్పుడు కనిపించలేదు. గన్సిన్ గారు అంటే అగ్రతమ్మని వెళ్తా ఉంది, మేము వెళ్ళినా కానీ ఆయన అలాగే రిసీవ్ చేసుకుంటారు. తన సొంత డబ్బు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. దాంట్లో ఏంటంటే ఆత్మసంతృప్తి. మనం బాగుంటుంది కాదండి, అందరం బాగోవాలంటే ఏ పార్టీ రావాలి, ఏ నాయకుడిని గెలిపించుకోవాలి. ఒక విఆర్ఓతో కూడా చెప్పి చేయించుకోలేని పని గత నాయకులు ఉండేది. అదే గన్సిన్ గారు అంటే చాలా పవర్ఫుల్ మ్యాన్ అమ్మ. పేద ప్రజల కోసం, పథకాల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ ఆకాంక్ష కోసం గన్సిన్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారమ్మా. అందుకనే ఆయన ఇంత మాకు కాలేదు.